ఇప్పుడు ఒక అబ్బాయికి ఒక ఒక సంతానాన్ని దేశానికి వదిలిపెట్టాలండి. మీ ధర్మం, నీ జాతి, నీ ధర్మం కోసం పనిచేసేటందుకు ఒక అబ్బాయి పుడతాడు, ఒక సంతానం పుడుతుంది. వాళ్ళను వదిలిపెట్టాలి. గవర్నమెంట్కి పని చేస్తాడా, లేకపోతే దేశ సేవ చేస్తాడా, ఏదో ఒకటి ప్రోగ్రామ్ చేయాలి. ఒక మనిషి ప్రభుత్వానికి కానీ లేకపోతే పబ్లిక్ సేవ చేసే క్యారెక్టర్ ఒకటి పెడుతుంది. నువ్వు వాడిని కూడా వ్యాపారానికో లేకపోతే ఉద్యోగానికి పంపిస్తే దరిద్రంగా ఉంటుంది లైఫ్. నేనేమంటున్నా, హిందూ ధర్మంలో గొప్పతనం ఏంటంటే మనకు తెలుస్తుంది, మన ధర్మాలు మనకు చెప్తుంటాయి. మీ ఇంట్లో ఒకరిని ప్రపంచానికి వదిలిపెట్టాలి. లేదు మా పిల్లలందరినీ మేము జాగ్రత్త మా ఇంటి వరకే చేసుకుంటామంటే కుదరదండి. ఇవన్నీ మనం భగవంతుని నిర్ణయంతో పోతే ప్రశాంతమైన జీవితం ఉంటుంది. కాదు మాకు ఇష్టం వచ్చినట్లంటే దరిద్రంగా ఉంటుంది.